ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అరికపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ రెండో రోజు కూడా హాట్ గానే సాగింది. పార్టీ మార్పు, కండువా కప్పుకోవడం, ఇళ్లకు వెళ్లే సవాళ్లపై మాటల తూటాలు పేలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తే ఆ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్లో కాంగ్రెస్ ను ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు హస్తం నేతలు. మళ్లీ అవే మాటల తూటాలు, ఒకరిపై మరొకరి కౌంటర్ అటాక్స్. గులాబీ కండువా వేసుకుంటే తప్పేంటి అని ఒకరంటే, వాళ్ళెవరు కండువా కప్పడానికి అంటూ మరొకరి వాదన. మా కష్టం, మా రక్తం, మా చెమటోడ్చి నేను గెలిపించాం కదా, మమ్మల్ని ఇంటికి రానివా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన మీరే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని చెప్పేసి మీ ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ మీరే బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నారు. మీరు ఎక్కడున్నారు అని తెలవడం కోసం మేము వస్తా ఉన్నాం. మీరు బీఆర్ఎస్లోనే ఉంటే మేము కండువా వేస్తాం కదా. మేము ఏమంటున్నాం, గాంధీ గారి ఇంటికి వెళ్తాం, వారిని కలుస్తాం, వారికి కండువా వేస్తాం, వారిని తీసుకెళ్ళి మా నాయకుడు కేసీఆర్ గారిని తీసుకెళ్తా అంటున్నాం. వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, మందలిస్తావా? ముందు దానికి సమాధానం చెప్పి. ఒక చీటరు, ఒక బ్రోకరు మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు? కేసీఆర్ గారిని కలిసి తప్పేంటి? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన దగ్గర గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు అభివృద్ధి దశలో దూసుకెళ్ళా. నాకు కలవడానికి భయం ఏంటి? కలుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కుట్రతోనే ప్రాంతీయ విభేదాలు తెరపైకి తెచ్చారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. ఆయన స్వయంగా ఆదేశించడం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. మరోవైపు మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్ వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీనన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వీళ్ళు మరి ఒక సగభాగంగా జనాభాలో ఉన్నటువంటి మహిళలను ఏ విధంగా కించపరుస్తారో మాకు అర్థం కావట్లేదు. అంటే మానసికంగా బాగలేకనే ఉండాలి, లేకపోతే అహంకారమైన ఉండాలి, లేకపోతే మహిళలంటే చిన్న చూపుతో మాట్లాడాలి. స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇలాంటి వాళ్ళు శాసనసభలో ఉండొద్దు, వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే బీఆర్ఎస్ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి కామెంట్ చేస్తే, కాంగ్రెస్ పాలనలో నగర ప్రజలు భయంగా జీవిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మ్యాటర్. ఆ మ్యాటర్లో కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యమంత్రిని కానీ, మంత్రులను కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. శాంతి భద్రతలు కాపాడాలి. వాళ్ళు ఒకటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టాలి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని లేవట్టడం, ఇవన్నీ నాటకాలు బంద్ చేయండి. మీరు ఎవరి వారు ఎంత పెద్దవారైనా సరే, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి సిటీ అంతా అల్లకొల్లోలం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు. కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్ విడిచిపెట్టిండ్రు. మరి పరిపాలన చేస్తలేరు, భయాందోళన చేయాలి. ప్రజలకంతా భయం. ఎవ్వరు కూడా సుఖంగా లేరు. 9 నెలల సంది 90 ప్రాబ్లమ్స్ వచ్చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఇద్దరు నేతలు ఆరోపిస్తున్నది ఇదే. అది మీ వల్లేనంటూ ఒకరు, కాదు మీ వల్లేనంటూ మరొకరు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ముఖ్యమంత్రి దిక్కు, డీజీపీ దిక్కు. ఇంకేందో రివ్యూ చేస్తారంటున్నా. ఏం రివ్యూ చేస్తావు? ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు. పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు దాయిపించి, ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్ ఇడిచిపెట్టింది మమ్మల్ని. మొత్తంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ మరింత ముదిరింది. ఇందులో మిగతా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇన్వాల్వ్ కావడంతో పొలిటికల్ హిట్ మరింత పెరిగింది.